నమస్కారం. మనందరి జీవితంలో అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అవన్నీ తొలగిపోయి స్థిరమైన ఐశ్వర్యం నిండి లక్ష్మీ కటాక్షం పొందేటందుకు ఉత్తమమైన మార్గం ఉందని మీకు తెలుసా? మార్గశిర మాసంలో వచ్చే లక్షవారాలు ఈ లక్ష్మీ పూజను ఆచరించడం వలన దారిద్ర్య బాధలు తొలగిపోయి మనకు సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ధనిక, పేద ఏ తేడా లేదు. ఆర్భాటంగా ఆరాధించాలన్న నియమం అసలే లేదు. కానీ ఆమెను ఆరాధిస్తున్నంతసేపు హృదయాంతరాళాల నుండి భక్తి తరంగాలు గంగా ప్రవాహాలుగా పొంగిపొర్లాలి. అప్పుడు ఆ దేవి వెంటనే ప్రసన్నురాలవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా పూజా విధానాన్ని, అలానే వ్రతకథ ఫలితాన్ని, ఆ తల్లి కృపకు ఎంతమంది పాత్రులయ్యారో తెలుసుకుందాం. దానికంటే ముందు అందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూజ మార్గశిర మాసంలో వచ్చే 4 లక్షవారాలు చేసి పుష్యమాసంలో వచ్చే 5వ లక్షవారంలోని ఉద్యాపన, అంటే మార్గశిర మాసం నుండి లెక్క వేసుకుంటే పుష్యమాసంలో వచ్చేది 5వది. అదే పుష్యమాసంలో చూసుకుంటే అదే మొదటిది. కానీ ఈ ఏడాది 5 మార్గశిర లక్షవారాలు వచ్చినాయి. ఆ పైన వచ్చే మొదటి గురువారం పుష్యమి తిథి కలిగిన పుష్యమాసంలో వచ్చింది. అంటే ఈ ఏడాది 5 లక్షవారాలు లక్ష్మీదేవిని పూజించి ఆ పై వారం ఉద్యాపన పలకాలి. మొదటి మార్గశిర లక్షవారం నవంబర్ 27వ తారీఖు, రెండవ లక్షవారం డిసెంబర్ 4వ తారీఖు, మూడవ లక్షవారం డిసెంబర్ 11వ తారీఖు, నాలుగవ లక్షవారం డిసెంబర్ 18వ తారీఖు, ఐదవ లక్షవారం డిసెంబర్ 25వ తారీఖు. అలానే ఉద్యాపన పలకాల్సింది ఎప్పుడు వచ్చిందంటే జనవరి 1, 2026. నైవేద్యాలు వచ్చేసి మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాలు పరమాన్నం, నాలుగవ వారం చిత్రాన్నం గారెలు, ఐదవ వారం పూర్ణం బూరెలు. కానీ ఈసారి 5 లక్షవారాలు వచ్చినాయి కాబట్టి ఈ ఫస్ట్ 4 వరుసగా పెట్టేసి 5వ లక్షవారం మీకు తోచిన నైవేద్యాన్ని నివేదించండి. ఉద్యాపన పలికే రోజు మాత్రం పూర్ణం బూరెలు వేసుకోండి. మొదటిగా ఈ పూజ చేయదలిచిన వారు ముందు రోజే, అంటే బుధవారం నాడే ఇల్లు అంతా కడుక్కుని దేవుడి గది శుభ్రం చేసుకుని నూనె వస్తువులు ఏవి కూడా చేతికి తగలకుండా పెట్టుకోవాలి. అలానే ఆ రోజే తలంటేసుకోవాలి. మరునాడు ఉదయం తలస్నానం చేసి శుచిగా ఉన్న వస్త్రాలు ధరించి దేవుడి గదిలో ఒక పీట మీద పసుపు రాసి అష్టదళ పద్మం వేసి దానికి కుంకుమ బొట్లు, గంధం బొట్లుతో అలంకరించి దాని మీద కొన్ని బియ్యం పోసి లక్ష్మీదేవి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలి. అలానే తమలపాకులో పసుపు గణపతిని చేసి బొట్టు పెట్టి పీట పైన ఉంచాలి. ముందుగా పసుపు గణపతిని పూజించి ఆయన దగ్గర దీపం వెలిగించి ఒక బెల్లం ముక్కని నివేదించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి దగ్గర ఆవు నెయ్యి ఒత్తితో దీపాన్ని వెలిగించాలి. ధూప దీప నైవేద్యాలతో పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం చదువుకుని అమ్మవారికి నమస్కరించి నైవేద్యం పెట్టాలి. ఇందాక చెప్పిన విధంగా మొదటి వారం పులగం, రెండో వారం అట్లు తిమ్మనం, మూడవ వారం అప్పాలు పరమాన్నం, నాలుగవ వారం చిత్రాన్నం గారెలు, ఐదవ వారం ఈసారి ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి మీకు నచ్చినది ఏదైనా సరే నివేదించుకోండి. చివరి వారం పూర్ణం బూరెలు మాత్రం వేసి ఉద్యాపన పలకాలి. ఇలా అన్ని వారాలు పూజ చేసి వ్రతకథను చదివి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. పుష్యమాసంలో వచ్చే లక్షవారం ఆఖరి వారం అవుతుంది. ఆ రోజున ఉద్యాపన పలకాలి. ఇక వ్రతకథలోకి వెళితే ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేది. ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుకునేది. సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకోవడానికి ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెట్టేది. ఆ బెల్లం ముక్కను ఆమె బొమ్మకు నైవేద్యం పెట్టి ఆడుకునేది. కొంతకాలానికి ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. ఆమెకు పెండ్లి జరిగి అత్తవారింటికి వెళుతూ తన బొమ్మను కూడా తీసుకెళ్ళిపోయింది. ఆమెతో పాటు మహాలక్ష్మి కూడా వెళ్ళిపోయింది. అందుచే ఆమె అత్తవారింట సకల సంపదలు, భోగభాగ్యాలు కలిగాయి. పుట్టింట మాత్రం గర్భదరిద్రం దాపరించింది. ఆ సంగతి ఆమె తెలుసుకుని తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రని తొలిపించి అందు వరహాలు వేసి
దానిని అతనికి ఇచ్చింది. అతడు దాన్ని తీసుకుని వెళుతూ దారిలో ఒక చెట్టుకు చేరవేసి కాలకృత్యాలు తీసుకోవడానికి పక్కకు వెళ్ళాడు. అంతలో ఆ దారిన పోతున్న వారెవరో ఆ కర్రను తీసుకుని వెళ్ళిపోయారు. అతడు వచ్చి కర్రకున్న మూటను వెతకగా అది దొరకలేదు. చేసేదేమీ లేక అతను నిరాశగా ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకామె మళ్ళీ తమ్ముడిని పిలిచి ఇంట్లో ఎలా ఉంది, పరిస్థితి ఏంటి అని కనుక్కుంది. అతడు ఇంటి పరిస్థితి ఎప్పట్లాగానే దరిద్రపూరితమైనదని తెలిపాడు. అందుకామె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇమ్మని చెప్పి అతనికిచ్చింది. అతడు వాటిని తీసుకుని పోతుండగా దారిలో దాహం వేసి చెరువుగట్టు మీద పెట్టి నీటిని తాగుతున్నాడు. అంతలో ఒక కుక్క వచ్చి ఆ జోళ్ల జతను పసిగట్టి వాటిని నోటితో పట్టుకుని పోయింది. అతను తిరిగి వచ్చి చూడగా అక్కడ చెప్పులు లేవు. వెతికి వెతికి ఎంతకీ కనిపించకపోయేసరికి నిరాశగా ఇంటికి వెళ్ళిపోయాడు. మరి కొన్నాళ్ళకి మళ్ళీ తన తమ్ముడిని రప్పించి పరిస్థితి ఎలా ఉన్నది, ఏమైనా బాగుపడిందా అని అడిగింది. అతడు చెప్పులు పోయినవని అక్కకు చెప్తే కోపగించుకుంటుందేమో అని భయపడి ఆ సంగతి చెప్పకుండా ఎప్పట్లాగానే ఉందని చెప్పాను. అది విన్న ఆమె ఒక గుమ్మడికాయని దొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్మునికిచ్చింది. అది పట్టుకెళ్తూ అతడు ఒక చెరువు గట్టు మీద దాన్ని ఉంచి చెరువులోకి దిగాడు. అప్పుడే ఆ తోవన పోతున్న ఒక కోమటావిడ గుమ్మడికాయను చూసి దాన్ని పట్టుకుపోయింది. ఆ బ్రాహ్మణుడు చెరువు గట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోయేసరికి చేసేదేం లేక ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆమె పుట్టింట్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దామని తానే స్వయంగా వెళ్ళి నోము పట్టించినచో దరిద్రం తీరునని తలిచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకెళ్ళింది. ఒకనాడు ఆమె తల్లితో, అమ్మా, ఈవేళ మార్గశిర లక్ష్మీవారం కనుక మనము నోము నోచుకోవాలి, నీవు ఎంగిలి పడవద్దు అని చెప్పింది. ఆమె సరేనని పిల్లలకు చద్దన్నం పెడుతూ అలవాటు ప్రకారం ఒక ముద్ద నోట్లో వేసుకుంది. అంతలో కూతురు వచ్చి తల్లిని స్నానానికి పిలిచింది. తల్లి ఆమెతో, అమ్మా, పిల్లలకు చద్దన్నం పెడుతూ మర్చిపోయి ఒక ముద్దను నోట్లో వేసుకున్నానని చెప్పింది. అందుకు ఆమె ఆ తల్లికి నోము నోచుకునే భాగ్యం లేదనుకుని తానొకతే నోము నోచుకుంది. అంతలో రెండవ లక్ష్మీవారం వచ్చింది. అప్పుడు ఆమె తల్లికి నోట్లో ఏమీ వేసుకోకుండా నోము నోచుకోవాలి అని చెప్పింది. తల్లి సరేనని పిల్లలకి తలంటు పోస్తూ మిగిలిన నూనెని తన తలకు రాసుకుంటుంది. కుమార్తె వచ్చి నోము నోచుకోవడానికి స్నానానికి పిలుస్తుంది. మర్చిపోయి నూనె రాసుకున్న విషయం తన కుమార్తెకు చెప్పింది. అయ్యో, ఈ వారం కూడా వృధా అయిపోయింది అని అనుకుని ఆమె మాత్రమే నోము నోచుకుంది. తర్వాత మూడో లక్ష్మీవారం రాగానే ఆమె తల్లితో, అమ్మా, ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకోమని గట్టిగా చెప్పింది. సరేనని పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా దువ్వుకుంది. మళ్ళీ కూతురు వచ్చి నోము నోచుకోవడానికి స్నానానికి పిలువగా జరిగిన విషయం చెప్పింది. అప్పుడు ఆ కుమార్తె దరిద్రుల్ని బాగు చేయడం మానవుల వల్ల కాదేమో అని ఆ వారం కూడా తానే నోచుకుంది. కొద్ది రోజుల్లో 4వ లక్ష్మీవారం వచ్చింది. ఆ వారమైనా తల్లి చేత ఎలాగైనా నోము నోయించాలని పట్టుదలతో తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లను మూత వేసి తాను తన పనులను చేసుకుంటుంది. ఇంతలో పిల్లలు అక్కడున్న అరటిపండ్లు తిని వాటిపై తొక్కలను బల్ల సందుల నుండి గోతిలో పడేశారు. ఆమె దురదృష్టవశాత్తు ఆ తొక్కలను తిన్నది. అంతలో కుమార్తె వచ్చి ఆ బల్లను తీసి నోము నోచుకోవడానికి స్నానానికి పిలవగా తాను అరటిపళ్ళ తొక్కలు తిన్న సంగతి చెప్పింది. కుమార్తె చాలా విచారించి ఈ వారం కూడా తానొక్కతే నోము నోచుకుంది. తర్వాత 5వ వారం నాడు కుమార్తె ఎలా అయినా సరే తల్లితో నోము నోపించాలని తల్లి చెంగును తన చెంగుకు ముడివేసుకుని తన వెంట ఆమెను తిప్పుకుంటూ పనులన్నిటినీ ముగించుకుని తర్వాత తల్లి చేత కూడా స్నానం చేయించి నోము నోపించెను. కూతురు పూర్ణకుడుములు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి స్వీకరించింది. తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు, ఆమె నిరాకరించింది. అది చూసిన కుమార్తె అట్లు చేయుటకు కారణం ఏమి అని మహాలక్ష్మీదేవిని అడిగింది. అందుకు ఆవిడ, అమ్మా, నీ చిన్నతనమున నీవు నా బొమ్మతో ఆడుకుంటూ నాకు బెల్లం ముక్కను నివేదిస్తుంటే నీ సవతి తల్లి నిన్ను చీపురు పుచ్చుకుని కొట్టింది.
అందుచేతనే నేను ఆమె పెట్టిన నైవేద్యాన్ని పుచ్చుకోను అని చెప్పింది. అప్పుడు కుమార్తె, తల్లి, ఆమె తప్పుని క్షమించి నైవేద్యాన్ని స్వీకరించు. వారికి భాగ్యం వచ్చినట్లుగా చేయి తల్లి అని ప్రార్థించింది. మహాలక్ష్మీదేవి ప్రసన్నురాలైంది. తర్వాత సంవత్సరం ఆమె తల్లితో నోము పట్టిన మొదటి వారం పులగము, రెండో వారం పరమాన్నము, మూడో వారం ముద్ద కుడుములు, నాలుగో వారం చిత్రాన్నము, ఐదో వారం పుష్యమాసం లక్ష్మీవారం నాడు పూర్ణ కుడుములను సమారాధన పెట్టించింది. నోమును పూర్తి చేయించింది. పిమ్మట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులయ్యి ధనధాన్యములతో తులతూగుచుండిరి. ఈ 5 లక్షవారాలలో ఏ ఒక్క వారం కూడా నూనె ముట్టుకోరాదు. ఉద్యాపన. పైన చెప్పిన విధంగా మార్గశిర మాసమునందు వచ్చు లక్షవారాలన్నీ నోము నోచుకుని పుష్యమాసాన్న మొదటి లక్షవారం నాడు పూర్ణ కుడుములను మహాలక్ష్మికి నైవేద్యం పెట్టి నోము నోచుకునేవారు ఆనాడు కథ చెప్పుకుని అక్షంతలు వేసుకుని నేతితో పిండి వంటలు చేసి ముత్తైదువుల్ని పిలిచి వారిని మహాలక్ష్మి స్వరూపంగా భావించి భోజనం పెట్టి వారికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారి నుండి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆఖరి వారం తాంబూలం తీసుకునేవారు కూడా నియమాలన్నీ పాటించాలి. వారు ముందు 4 వారాలు చేయకపోయినా సరే 5వ లక్షవారానికి ముందొచ్చే బుధవారం నుండి వారు తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నూనెను ముట్టుకోరాదు. కథ లోపమైనను వ్రతలోపముండరాదు. పద్ధతి తప్పినను ఫలము తప్పదు. ఆ శ్రీహరి పట్టపురాణి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుందాం. మీరు ఎన్నో లక్షవారం పూజ చేస్తారో కింద కామెంట్ చేయండి.